ఓం శాంతి, ఓం నమ శివాయ. మనం ఒక్క నెల రోజులు చెక్ చేసుకుందాం. అంటే మనం ఎవరికి వాళ్ళన్నమాట. అంటే ఈ నెల రోజులు ఏంటంటే సంతోషంగా ఎన్ని రోజులు ఉన్నాం, ఆనందంగా ఎన్ని రోజులు ఉన్నాం, ప్రశాంతంగా ఎన్ని రోజులు ఉన్నాం, శాంతిగా ఎన్ని రోజులు ఉన్నాం, మరి ఇలాగే బాధగా ఎన్ని ఉన్నాం, ప్రాబ్లమ్స్ ఎన్ని క్రియేట్ చేసుకుంటున్నాము, ఏ విధమైన కిటపట్లు అవుతున్నాయి, లోటుపాట్లు వస్తున్నాయి, వీటిని చెక్ చేసుకుందాం. ఈ నెల రోజుల్లోనే మనం చెక్ చేసుకుందాం. అయితే ఈ నెల రోజులు చెక్ చేసుకున్న విషయం ఎట్లా తెలుస్తుందంటే, మనకు మంచిగా అన్నీ మంచిగా అవుతున్న అన్ని రోజులు కూడా మన వైపు గాడ్ అంటే భగవంతుడి యొక్క అది దాన్ని ఏమంటారంటే బృహస్పతి రాహుకేతు అంటారు కదా, అలాగా ఒక నెల రోజులు చాలు. ఈ నెల రోజులు చెక్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది. అయితే మనలో పర్సంటేజ్ అంటే మనం చెక్ చేసుకోవాలా, నేను భగవంతుడి వైపు ఎక్కువ ఉన్నాను, నా ఆలోచనలన్నీ బాగా ఉన్నాయి, నా కర్మలు బాగున్నాయి అనే రిజల్ట్ మనకు తెలుస్తుంది. ఒకళ్ళు బ్యాడ్గా ఉన్నాయనుకో, నేను వీటి తగ్గుతున్నాను, దేవుడు దగ్గర అయ్యి దెయ్యాలకి దగ్గర అవుతున్నాను, ఇది విధంగా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న వెంటనే మీకు రిజల్ట్ డెఫినెట్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఎన్ని సంతోషం విషయాలు, ఏదైనా ఎవరైనా మనకి ఫ్రెండ్స్ బర్త్డే అయిందనుకో మనం సంతోషపడతాం, అలా మ్యారేజ్ అయినా సంతోషపడతాం, ఏదైనా మనకి ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ హిట్ అయినా సంతోషపడతాం. ఇలా సంతోషంలో భిన్న రకాలుగా సంతోషాన్ని ఆహ్వానిస్తున్నాం, చూస్తున్నాం. అలాగే ఒక రాజకీయ నాయకుడి కోసం అన్నాళ్ళు 2 నెలలు తిరుగుతాం, చేస్తాం, అన్నీ చేస్తాం, అతను గెలిస్తే సంతోషిస్తాం, ఓడిపోతే బాధపడతాం, బాధపడిన కొద్ది రోజుల్లో ఉంటాం. మళ్ళీ ఆ తర్వాత మన హీరో సినిమా కానీ ఏదైనా హిట్ అయిందంటే మళ్ళీ దాంట్లో కావాలి. ఇలా అడ్జస్ట్మెంట్స్ అవుతూ ఉంటాయి, అంటే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల ఏంటంటే మనకు తెలుసుకోవాల్సిన నిరుత్సాహపడనవసరం లేదు, మనం చెక్ చేసుకోవాలి. అయితే నేను ఎటువైపు ఎక్కువగా ఉన్నాను, పాజిటివ్ వైపు ఎక్కువగా ఉన్నానా, నెగిటివ్ వైపు ఎక్కువగా ఉన్నాను. పాజిటివ్లో ఏంటంటే పరమాత్ముడు ఉంటారు అన్నమాట. ఈ నెగిటివ్లో ఏంటంటే మనకు తెలుసు, అంటే మరి మాయారావుడు ఉంటారు. వీళ్ళిద్దరి మధ్యనే మనం నలుగుతున్నాం. ఇప్పుడు మనం ఎక్కువ ఏం చేయాలంటే ఆత్మ ఎప్పుడు పరమాత్మతో సంబంధాన్ని ఎక్కువ జోడించుకోవడానికి ఎక్కువ మనం సాధన చేయాలి, ప్రయత్నం చేయాలి. కర్మ అనేది ప్రతి కర్మ చేయాలి. ఈ కర్మ అనేది సన్నిసించకూడదు, వదలకూడదు. ఆటోమేటిక్ ఎవరు ఏ వృత్తి చేసినా చెయ్యాలి. అది ఎలాగ పోయినప్పుడు ఎలాగ పోతుంది, బతుకుతుంది చెయ్యాలి. కానీ నీ ఆత్మ అనుకొని పరమాత్మను శుద్ధి చేయడం మర్చిపోకూడదు. ఒకవేళ మర్చిపోయామంటే ఎక్కువ మైనస్ దానికే. ఎందుకంటే మన భగవద్గీతనే మెయిన్ మూలం తీసుకుందాం. ఆత్మ శాశ్వతం అయిందని చెప్తున్నారు. అంటే సంతోషం శాశ్వతమైందే, అశాశ్వతం కాదు. ఎందువల్లంటే దేహభ్రాంతిలో ఉన్న వల్ల సంతోషం లేదు. మెయిన్ కారణం నువ్వు అదే ఆనందం, సంతోషం, ఆత్మిక స్థితిలో ఉంటావు. అందరినీ ప్రేమిస్తావు, అందరితోనే సరదాగా ఉంటావు, అందరితోనే ఆనందంగా ఉంటావు, అందరూ నావాలే ఉంటావు. ఆత్మిక స్థితి, ఆత్మానుభూతి పొందుతూ ఉంటావు. దేహభ్రాంతులకు వీళ్ళే నావాలి, వీళ్ళు నావాలి కాదు, ఇల్లు అలా మనకి సంఘర్షణ, ఆంతరంగా ఒక సంఘర్షణ జరుగుతుంది. అని ప్రతి ఒక్కరు ఏంటంటే మీకు మీరు ఒక నెల రోజులు చెక్ చేసుకోండి. నెల రోజు చెక్కింగ్లోని నేను ఎక్కువగా పాజిటివ్లో వెళ్తున్నానా, నెగిటివ్లోకి వెళ్తున్నానా. అంటే పాజిటివ్లో ఎప్పుడప్పుడు వెళ్ళేటప్పుడు హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉంటాం. దేంట్లో అయినా సరే ఒక బాధలో కష్టం నెగిటివ్గా వెళ్తున్నాను అంటే నెగిటివ్ అని నాకు మాయ ఉంది. దీన్ని ఎలా ఎదిరించుకోవాలి, దాన్ని ఎదిరించుకుంటూ ఒక పరమాత్మను ఒక్కనే స్మృతి చేయాలి.